నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. లేటెస్ట్గా వ్యవహారంలోకి సిట్ విచారణకి హాజరైన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై ఆరోపణలు సంధించారు. తన మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గత ప్రభుత్వం హయాంలో తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రవీణ్ కుమార్. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై పంజగుట్ట పిఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ కంప్లైంట్ పై ప్రవీణ్ కుమార్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు సిట్ అధికారులు. తన ఫోన్ ట్యాప్ అయినట్టుగా యాపిల్ మొబైల్ కి అలర్ట్ మెసేజ్ రావడంతో గతంలో ఫిర్యాదు చేశానన్నారు ప్రవీణ్ కుమార్. నా ఫోను స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నాకు యాపిల్ నుంచి మెసేజ్ వస్తే ఆ యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ ఆధారంగానే నేను నాటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏమైందని చెప్పేసి నేను ఈరోజు సిట్ అధికారులు అడగడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్రమంగా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న ఆర్ఎస్ ప్రవీణ్, ఎవరైనా అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ను రాజకీయంగా వాడుకోలేదని స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోని సంబంధం లేదు. కేసీఆర్ గారు ప్రజలను నమ్ముకొనే మరి ప్రజల గొంతుకై తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పరిపాలన చేసిండు తప్ప పోలీసుల మీద ఆధారపడి ఎక్కడ కూడా మరి పరిపాలన చేయలేదన్న విషయం స్పష్టంగా నేను సిట్ అధికారులకు చెప్పిన. ఒకవేళ ఎవరైనా అధికారులు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని నేను కూడా కోరిన. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. అందుకోసం డార్క్ వెబ్సైట్ టూల్స్ ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సిట్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ను పావుగా వాడుకుంటున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ప్రవీణ్ కుమార్. తన ఫోన్ ట్యాప్ అయిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతోనే సిట్ దర్యాప్తు స్టార్ట్ చేసిందని ఇటీవల చిట్ చాట్ లో చెప్పారు రేవంత్ రెడ్డి. లేటెస్ట్ గా సిట్ ముందుకొచ్చిన ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమే విచ్చలవిడిగా ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఆయన సిట్ కు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.